తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, మరి కరీంనగర్ జిల్లా బీసీ శాఖ మంత్రి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, ముఖ్యంగా మా వేములవాడ ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆర్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా మీకు గౌరవించి మీకు అందరికీ కూడా నేను హృదయపూర్వక రైల్వే భూమి పోతున్న బాధితులందరి తరపున మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు గత 13 సంవత్సరాల నుంచి రైల్వే స్టేషను, రైల్వే లైను, బస్టాండు, మరి దానికోసము 13 సంవత్సరాల కిందట కొన్ని వందల మంది, ఒక దాదాపు సుమారు 300 ఎకరాల భూమి రైల్వే లైన్ కోసము మీరు ఏదైతే అమ్మకుండా కొనకుండా మీరు అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో, గెజిట్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు రైల్వే భూమి బాధితులు, ఈరోజు రైతులందరికీ ఎంతో మంది పేదరికంలో ఉన్నవారు వాళ్ళందరికీ కూడా భూములు అమ్మకుండా ఈరోజు గెజిట్లో మీరు బ్లాక్ చేసి పెట్టినారు. తర్వాత ఏమైంది? టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వేములవాడ వచ్చినప్పుడు ఇదంతా ఈ ప్రాంతం అంతా డెవలప్ చేస్తాను, హైదరాబాద్ లాగా ఒక ఎంతో బాగా చేస్తాను, ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లాగా అని చెప్పినారు. మరి ఈరోజు వారు చెప్పిన ప్రకారంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని అక్కడ బాగా డెవలప్ చేశారు, అక్కడ అయిపోయినది. మరి వేములవాడకు వచ్చే వరకు ఏం చేయలే, ఓన్లీ చెరువు 30 ఎకరాలు కూడిపేసి 30 ఎకరాల ల్యాండ్ మన లో లెవెల్ ఉన్న ల్యాండ్ను ఎఫ్టీఎల్ భూమికి 90 లక్షల ఎకరం భూమి ఇచ్చేసి చెరువు కూడిపేసి పార్కింగ్ చేసుకొని పెట్టుకున్నారు. ఇంత చెరువుకు అడ్డకట్ట కట్టినారు వారి ఆధ్వర్యంలో. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మేము కూడా 1000 కోట్లు దీన్ని ఖర్చు పెడుతున్నాము, టెంపుల్కి పెడుతున్నామని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయిన నెల రోజుల కింద అక్కడికి రావడం జరిగింది. మేము అక్కడికి వచ్చినప్పుడు కూడా మేము రైల్వే బాధితులందరి తరపున, నేను కూడా రైల్వే బాధితుడిని, సుమారు నాది కూడా 70-80 కోట్ల ఆస్తి ఈరోజు రైల్వే స్టేషన్ మా భూమిలోనే వస్తుంది. మేమే అప్పుడు పుణ్యక్షేత్రంలో పుట్టినము, దేవుడు ఇక్కడ జన్మ ఇచ్చినాడు. మరి మనము ఈ డెవలప్మెంట్ ఆపద్దు, కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది వస్తారు రాజరాజేశ్వర స్వామికి. తెలంగాణ విడిపోయిన తర్వాత మాస్ టెంపుల్ ఇక్కడ చాలా మంది కూడా సౌకర్యాలు ఉండాలని కూడా మేము భూమి ఇవ్వడానికి ఫస్ట్ మా కుటుంబం నుంచి మా నాన్నగారిని, అమ్మగారిని, మా కుటుంబాన్ని, అన్న తమ్ముళ్ళు ఒప్పించేసి అప్పుడు ఉన్న రాజేశ్వరరావు గారికి, ఆ ఎమ్మెల్యే ఉన్న రమేష్ బాబు గారికి మేము మాట ఇవ్వడం జరిగింది. అందరు కూడా కొండదేవన్న గారు ఈ డెవలప్ చేయడానికి కోసం మాట ఇచ్చారు, తప్పకుండా అని కూడా అందరు కూడా మాట ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు దాని ప్రకారంగా కూడా మార్కెట్ రేటుకు 3 రేట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం కానీ మీ దగ్గర జీవో ఉంది. మీరు మామూలు 13 సంవత్సరాల కింద గెజిట్లో పెట్టి దాని వాల్యుయేషన్ పెంచకుండా అక్కడ 20 లక్షల రూపాయలకు ఉంటున్న భూమిని 34 లక్షల రూపాయలకు ఫిక్స్ చేసి వేములవాడలో మన పరిధిలో ఉన్న మనకు మన ఏదైతే టెంపుల్కు దగ్గర ఉన్న పరిధిలో ఉన్న భూములన్నీ అక్కడ ఇవ్వకుండా చుట్టుపక్కల ఉన్న భూములకు 34 లక్షల రూపాయలు ఎకరం ఇచ్చి సగం మందికి 30 మందికి ఇచ్చినారు. సుమారు ఇప్పుడు ఇంకొక 100 మందికి ఇవ్వాలి. ఏది అక్కడ నాంపల్లి, అనుపురము, మన సాతిరాజ్పల్లి, వేములవాడలో టెంపుల్ కింద ఆయకట్టు భూములు, మంచి పంట వండుకునే భూములన్నీ కూడా మీరు అన్ని గెజిట్లో బ్లాక్ చేస్తారు. రైల్వే స్టేషన్ కోసం మాకు పోలీసు ఫోర్స్తోని బెదిరించి అన్ని కూడా బ్లాక్ చేసి పెట్టేసి కొంతమందికి దూరం ఉన్న వాళ్ళకి ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా మిగతా వాళ్ళకి కూడా మరి అప్పుడే ఇచ్చినట్టయితే వాళ్ళు భూములు కొనుక్కుంటే కనీసం వాళ్ళకి 2-3 వందలు పెరిగేది. ఇప్పటి వరకు మాకు భూమి తాలూకు డబ్బులు ఇవ్వలే. మరి ఇప్పటి వరకు కూడా మేము అప్పుడు మీరు పైసలు ఇస్తారనుకుని కూడా చాలా మంది రైతులు పక్కకు భూములు కొనుక్కున్న అడ్వాన్సులు ఇచ్చిన పైసలన్నీ వెళ్ళిపోయినాయి. తర్వాత ఈరోజు ఆ భూమిలో ఉన్న కుటుంబాలు వాళ్ళకు 13 సంవత్సరాల నుంచి మగ పిల్లలకు అమ్మాయిలు ఇస్తలేరు, ఆడపిల్లలకు పెళ్లి చేద్దామంటే డబ్బులు లేవు, భూమి అమ్ముకొని పెళ్లి చేయాలి. వెనుకబడిన ప్రాంతం కాబట్టి, వెనుకబడిన కులాలు కాబట్టి. మరి ఈరోజు ఫిబ్రవరిలో 15 పెళ్లిళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి మీరు ఇస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. మరి అప్పుడు ఆ ప్రభుత్వం ఇయ్యలే, మాకు 3 రేట్లు ఇస్తుంది, మాకు న్యాయం జరుగుతుంది అనుకొని ప్రతి ఒక్క రైతు, రైల్వే భూమి పోతున్న బాధితుడు అందరూ సంతోషంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మరి పుణ్యక్షేత్రం డెవలప్ చేస్తుంది, మాకు కూడా డబ్బులు వస్తాయి అని చెప్పేసి అనుకొని ప్రభుత్వం మరి ఈరోజు బీసీ బిడ్డను, మునర్కా బిడ్డను ఆర్ శ్రీనివాస్ గారిని వేములవాడలో ఉన్న ప్రజలందరూ, చుట్టూ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా మెజార్టీతో గెలిపించినారు. తర్వాత అంతకుముందుకున్న బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడిగా
మరి వారు స్టేట్ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి మరి వారన్న న్యాయం చేస్తారు అనుకుంటే వారు కూడా ఏమంటారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే భూమి ల్యాండ్ ప్రొక్యూర్ చేసి ఇస్తే మీ కేంద్ర ప్రభుత్వం పట్టాలు వేసుకొని స్టేషన్ కట్టుకుంటాము, మేము అప్పుడు రైల్వే వస్తుంది కూత పెట్టుకుంటానని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. మరి ఈ రోజు మా పరిస్థితి ఏంది అసలు? అయితే మళ్ళీ రెండోసారి కూడా బండి సంజయ్ గారిని మళ్ళీ కూడా పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినాము. మరి ఇప్పుడు వారైనా కూడా మరి మీకు 13 సంవత్సరాలలో రైల్వే బడ్జెట్ వస్తుంది పోతుంది, మరి ఏంటి మా పరిస్థితి? అసలైతే భూములు తీసుకొని గెజిట్ లో బ్లాక్ చేశారు. మీరు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా గెజిట్లోకి వెళ్ళి లాక్ తీసేయండి, మేము అమ్ముకొని మేము మా కుటుంబాలను డెవలప్ చేసుకుంటాం. ఈరోజు ఎంతో పేదరికంలో ఉన్న కుటుంబాలు ఈరోజు అయితే ఒక గుంట జాగా అమ్ముకుంటే 30 లక్షలు వస్తాయి మాకు. నువ్వు ఒక ఎకరం ధర 34 లక్షలు ఇచ్చేది. మాకు ఎంత అన్యాయం జరుగుతుంది ఈరోజు అయితే. మీకు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ పెట్టుకుని మీ దగ్గర బడ్జెట్ ఉండి కేంద్రంలో రాష్ట్రంలో బడ్జెట్ ఉన్నప్పుడు అప్పుడు భూములు ఇల్లు కొనుక్కున్నా కూడా తీసుకోండి. ఈరోజు హైదరాబాద్లో తీసుకుంటలేరా? ఇల్లు కొలగొడతలేరా? డబ్బులు ఇస్తలేరా? అక్కడ మేము అమ్ముకున్న రైతులకు అప్పుడు తీసుకొని మళ్ళీ మీరు రైల్వే స్టేషన్ కట్టుకోండి, బస్ స్టాండ్ కట్టుకోండి. ఎంతమందికి ఎన్ని రోజులు అన్యాయం జరుగుతుంది? ఇది పట్టి లేదా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా కూడా బాధ్యత తీసుకోరా? మీకు అసలు అయితే ఈ 13 సంవత్సరాల నుంచి ఈ భూములు గెజెట్ బ్లాక్ చేసి అన్ని కుటుంబాలకు ఒక 100 దాదాపుగా 200-300 కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది, పుణ్యక్షేత్రాలు డెవలప్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి అని ఒక్కొక్కరు ఉసురు పోసుకుంటున్నారు. ఈరోజు అయితే ఎవరైనా కూడా నాకేం లేదు, దయచేసి 2 గంటలు దండం పెడుతున్నాను. మీరు రైల్వే బాధితులకు సుమారు మార్కెట్ రేటు మీద 3 అంతల రేటు కట్టించేసి మీరు అన్న ప్రకారం జియో ప్రకారంగా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇవ్వాలని కూడా నేను ఈ ఛానల్ ద్వారా నేను కోరుచున్నాను.